ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. చివరి రోజు మెగా సెలబ్రేషన్స్ తో పవర్ స్టార్ కి సెండ్ ఆఫ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా వీడియో కూడా రిలీజ్ చేశారు. ఓవరాల్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో రిలీజ్ డేట్ పై ఆసక్తి పెరిగింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? ఉస్తాద్ యూనిట్ పవన్ కు సెండ్ ఆఫ్ ఘనంగా ఇచ్చింది. పవన్ కూడా కిసక్ అంటూ రాశి ఖన్నాతో పాటు చిత్ర యూనిట్ తో సెల్ఫీ దిగాడు. ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. ఉస్తాద్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. ఈ ఏడాది రిలీజ్ చేసే వీలున్నా విడుదల చేసే అవకాశమే లేదు. ఒకే ఏడాదిలో 3 సినిమాలు వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ వచ్చినట్లవుతుంది. 2026లో ఒక్కటి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకే ఏడాది కట్టగట్టుకుని రావడం కంటే ఉస్తాద్ను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడమే బెటర్ అని పవన్ ఫీల్ అవుతున్నాడట. 2026లో ఉస్తాద్ ఎప్పుడు వస్తుందో మెగా ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఉస్తాద్ను సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ లైన్లో ఉన్నాయి. అన్నయ్యకు పోటీగా తమ్ముడు దిగలేడు. మరోవైపు రాజాసాబ్ తమిళ చిత్రాలు జననాయకన్, పరాశక్తి, నవీన్ పొల్శెట్టి, మిస్ శెట్టి, మిస్టర్ పొల్శెట్టి కూడా లైన్లో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత అంటే రిపబ్లిక్ డే 26 సోమవారం రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇదొక ఆప్షన్. అన్ సీజన్ ఫిబ్రవరి, మార్చిలో రావడానికి సాహసించరు. అలాగని సమ్మర్ వరకు ఆగరని సమాచారం. మార్చిలో 19న టాక్సిక్, 26న ది ప్యారడైజ్, 27న పెద్ది దిగడంతో మార్చిలో వచ్చే సమస్యే లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ కోసం మేకర్స్ లెక్కలేసుకుంటున్నారు. సంక్రాంతి, సమ్మర్ సెలవులను కూర్చోకుండా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల చేయాలన్న ఆలోచన కూడా ఉంది. మహాశివరాత్రి శుక్రవారం కావడంతో లాంగ్ వీకెండ్ కలిసి రానుంది.